రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక శరణ్య మాత్రం పాత జ్ఞాపకాలన్నీ దర్శన్తో చెప్తూ ఉంటుంది. ఇక దర్శన్ మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నేను అప్పుడు ఆ రోజుల్లో తనని చాలా ప్రేమించాను, ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించాను. అంతేకాదు దేవుణ్ణి ఎప్పుడూ కోరుకునేదాన్ని, తనతోనే నాకు పెళ్ళి కావాలి అనుకొని చాలా కోరుకునేదాన్ని. ఆ దేవుడు ఎప్పుడున్నాడో ఏమో తనతో నాకు సంతోషంగా పెళ్ళి కూడా అయిపోయింది. ఏంటి శరణ్య, నువ్వు చెప్పుతుంది నిజమేనా? నీకు పెళ్ళి అయిపోయిందా? అవును, నాకు పెళ్ళి కూడా అయిపోయింది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. శరణ్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను, మళ్ళీ అతనితో పెళ్ళేంటి? అంటే నాకంటే ఇంకొకరు కూడా ఉన్నారా నీకు? అయ్యో అలా కాదు, మీకు అలా అర్థమైపోయిందా? నేను ఫస్ట్ నుంచి ప్రేమించింది నిన్నే. ఏంటి, నువ్వు నన్ను ప్రేమించావా? అవును, ఆ రోజు కాలేజ్లో గొడవ పడింది కూడా నువ్వే. అంతేకాకుండా ఆ స్పెట్స్ కూడా నేనే దొంగతనం చేశాను. అంతేకాదు చిన్న చిన్న ఐటమ్స్ చాలా దొంగతనం చేశాను. ఇప్పటికి కూడా జ్ఞాపకంగా ఉంచుకున్నాను. ఏంటి, నువ్వు చెప్తుంది నిజమేనా? అవును, నేను దేవుణ్ణి ఎప్పుడు కోరుకునేదాన్ని, నువ్వే నాకు భర్తగా రావాలని. ఆ దేవుడు ఎప్పుడున్నాడో ఏమో కానీ నిజంగా నిన్నే నాకు భర్తగా రానిచ్చాడు అనుకుంటూ శరణ్య మాత్రం చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. టైం గాడ్, నేను ఇంకొకరు నీకు ఉన్నారేమో టెన్షన్ పడ్డాను శరణ్య అనుకుంటూ ఇక దర్శన్ మాత్రం శరణ్యకి ముద్దిస్తూ ఉంటాడు. ఇక అందరూ పడుకొని ఉంటాడు. ఇక పడుకొని ఇక దర్శన్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. ఇక శరణ్య కూడా అమ్మయ్య, నా మనసులో ఉన్నది అంత చెప్పేశాను అనుకుంటూ తను కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అందరు పడుకోగానే ఇక అప్పుడే సౌమ్య, కాంచన ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. నువ్విప్పుడు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అనుకుంటూ సౌమ్య కాంచనకు చెప్తూ ఉంటుంది. ఏంటమ్మాయి, నేను నీకు సాయం చేయడం ఏంటి? నీకు సాయం చేస్తే మాత్రం లాస్ట్కి నేను ఇరికిపోతాను అనుకుంటూ ఇక కాంచన మాత్రం చెప్తుంది. ఎప్పుడు నువ్వు ఇలానే మాట్లాడతావా? నువ్వు చిన్న హెల్ప్ చేస్తే నేను అనుకున్నది జరుగుతుంది అనుకుంటూ సౌమ్య మాట్లాడగానే ఇక అప్పుడే అనన్య కూడా అమ్మ నువ్వు వెళ్ళు అనుకుంటూ ఇక సైగ చేయగానే ఇక కాంచన కూడా వెళ్తుంది. ఇక ఇద్దరు వెళ్తారు. సౌమ్య, కాంచన ఇద్దరు లోపలికి వెళ్ళగానే నువ్వు ఇక్కడనే ఉండు అనుకుంటూ సౌమ్య లోపలికి వెళ్తుంది. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళు, అసలే నువ్వు శరణ్య పక్కన ఉండి దర్శన్కి బ్రాస్లెట్ పెట్టడం అంటే పెద్ద పని అనుకుంటూ ఇక చెప్పగానే నేను వెళ్తాను అనుకుంటూ ఇక వెంటనే సౌమ్య తన రూమ్లోకి వెళ్తుంది. ఇక రూమ్లోకి వెళ్ళగానే ఇక వెంటనే మెల్లగా దర్శన్ చేయి పట్టుకొని బ్రాస్లెట్ పెట్టే టైంలో అప్పుడే శరణ్య దర్శన్ మీద చెయ్యి వేస్తుంది. ఇదేంటి ఇలా చెయ్యేసిందేంటి? ఇప్పుడు నేను ఎలా పెట్టాలి అనుకుంటూ చాలా టెన్షన్ పడుతుంది సౌమ్య. ఇప్పుడు నేను ఇలా పెట్టకుంటే ఇక దర్శన్ ఎప్పుడు నాకు దక్కడు. ఇది బ్రాస్లెట్ పెడితే మాత్రం ఇక నా దగ్గరికి రప్పించుకుంటాను అనుకుంటూ ఇక సౌమ్య అనుకొని మెల్లగా శరణ్య చెయ్యి తీసి ఇక వెంటనే దర్శన్ చేతికి బ్రాస్లెట్ పెడుతుంది. ఇక బ్రాస్లెట్ పెట్టి ఇక సంతోషంగా బయటికి వస్తుంది. నేను పెట్టేశాను, దర్శన్ చేతికి పెట్టేశాను, ఇప్పుడు నాకు దర్శన్ నాకే సొంతం అనుకుంటూ చాలా సంతోషంగా ఇక రూమ్లోకి వెళ్తూ ఉండే సమయంలో ఫ్లవర్ పాట్ కింద పడుతుంది. ఇక కింద పడి ఇక సౌండ్ గట్టిగా రావడంతో ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా కిందికి వస్తుంది. వాటర్ బాటిల్ పట్టుకునే సమయంలో ఇదేంటి ఇంతగానం సౌండ్ వచ్చిందేంటి, కొంప తీసి దొంగలు పడ్డారా అనుకుంటూ ఇక వెంటనే లైట్లన్నీ వేసి చూస్తుంది. అక్కడ శరణ్య, కాంచన ఇద్దరు నిల్చొని ఉంటారు. ఇక వెంటనే ఆనంద భైరవి, ఏంటి మీ ఇద్దరేంటి శరణ్య రూమ్ ముందు ఏం చేస్తున్నారు అనుకుంటూ మాట్లాడే టైంలో అప్పుడే శరణ్య, దర్శన్ అందరూ బయటికి వస్తారు. ఇక అప్పుడే శరణ్య మనసులో అనుకుంటుంది, ఇదేంటి నా రూమ్ ముందుండంటే ఇది ఏం చేసింది, మళ్ళీ ఏదన్నా దర్శన్కి ఏమన్నా మాయ చేసిందా అని మనసులో అనుకుంటుంది. ఏం లేదు, వాటర్ కోసం వచ్చాము అని చెప్పేసరికి ఇక అప్పుడే శరణ్య కూడా ఏంటి వాటర్ కోసం వచ్చారా, వాటర్ కింద ఉంటాయి కదా, ఇక్కడేం చేస్తున్నారు అనుకుంటూ అడిగేసరికి ఒక్కసారిగా సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే వాటర్ తాగి పైనుంచి కిందికి వెళ్దామని పోతున్నాం అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ చెప్తుంది. ఇదేదో చేసింది అనుకుంటూ శరణ్య మాత్రం మనసులో అనుకుంటుంది. దర్శన్ ఇక అందరూ రూమ్లోకి వెళ్ళి పడుకొని ఉంటారు. ఇక శరణ్య మాత్రం అదే ఆలోచించుకుంటూ పడుకొని ఉంటుంది. ఇక మార్నింగ్ ఇక టిఫిన్ చేసే టైంలో ఇక అందరూ టిఫిన్ చేయడానికి వెళ్తారు. ఇక బ్రాస్లెట్ మాత్రం దర్శన్ చేతికి ఉంటుంది. అమ్మయ్య, నేను అనుకున్నది జరిగింది. ఏమైతేనేం ఇప్పుడు దర్శన్ నాకే సొంతం, నేను ఇప్పుడు ఏం చేసినా నా వెంటే వింటాడు అనుకుంటూ
ఇక తను మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది సౌమ్య. ఇక టిఫిన్ టైంలో ఇక దర్శన్ శరణ్య పక్కన కూర్చొని ఉంటాడు. ఇక మెల్లగా సౌమ్య మాత్రం దర్శన్ నా పక్కన కూర్చో అని మెల్లగా చెప్పేసరికి ఇక వెంటనే దర్శన్ శరణ్య పక్కన కూర్చునే దర్శన్ ఇక వెంటనే లేచి సౌమ్య పక్కన కూర్చుంటాడు. ఒకటేసారిగా శరణ్య మాత్రం షాక్ అవుతుంది. ఏంటి దర్శన్ ఏంటి నా పక్కన కూర్చోవాలి కదా, నా పక్కన లేచి ఆ సౌమ్య పక్కన కూర్చున్నాడేంటి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేదో చేసింది, దర్శన్కి ఏదో చేసింది. నిన్న నైట్ వరకు దర్శన్ నా వెంటనే నా పక్కనే నన్నే మెచ్చుకొని ఇప్పుడు ఆ సౌమ్య దగ్గరికి వెళ్తున్నాడంటే ఆ సౌమ్య ఏదో చేసింది అనుకుంటూ శరణ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఎలాగైనా కనిపెడతాను, అది ఏం చేసినా నేను కనిపెడతాను, దర్శన్ బాబు నాకే సొంతం అనుకుంటూ శరణ్య మనసులో అనుకుంటుంది. ఇక సౌమ్య మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇదే కాదే, ఈరోజు మేమిద్దరం పెళ్ళి చేసుకుంటాం, పెళ్ళి చేసుకున్నాక నీ ఫేస్ ఎలా అవుతుందో నేను చూస్తాను. ఇక ఈ బ్రాస్లెట్ దర్శన్ దగ్గరనే ఉంటుంది, ఇక నేను ఏం చెప్పినా నా మాటే వింటాడు అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే కాంచన అనన్య వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక శరణ్య మాత్రం చిన్నగా ఫేస్ పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే దర్శన్ సౌమ్య ఇద్దరు కలిసి ఇక బయటికి వెళ్తారు. వీళ్ళేంటి ఎటు వెళ్తున్నారు అనుకుంటూ వెంటనే శరణ్యకు డౌట్ వచ్చి వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక వెంటనే శరణ్య దర్శన్ నువ్వు ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోలేదు కదా, ఇక ఈరోజు నన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ తాళి తీసి చూపించగానే ఒక్కసారిగా శరణ్య మాత్రం షాక్ అవుతుంది. లేదు, ఇది కంపల్సరిగా ఏదో చేసింది, ఇప్పటికిప్పుడు దర్శన్ ఎలా మారుతాడు అనుకుంటూ శరణ్య మాత్రం అలానే అనుకుంటూ ఇక వెంటనే సౌమ్య దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే దర్శన్ కూడా తాళి తీసుకొని కట్టే సమయంలో ఇక వెంటనే ఆ తాళి తీసుకొని పడేసి ఇక నువ్వైతే ఇలా కాదే, నిన్ను ఏం చేస్తానో చూడు అనుకుంటూ తన జుట్టు పట్టుకొని ఇక గట్టిగా కొడుతూ ఉంటుంది. గట్టిగా కొడుతూ ఉండగా అప్పుడే దర్శన్ కూడా శరణ్య చేయి పట్టుకొని ఏంటి శరణ్య ఏం చేస్తున్నావు, నువ్వు సౌమ్యను ఎందుకు కొడుతున్నావు, సౌమ్య నా ప్రాణం, నేను ఇష్టపూర్వకంగా నేను సౌమ్యను పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటూ ఇక దర్శన్ మాట్లాడగానే ఏంటి నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు దర్శన్ నువ్వు ఏమైపోతున్నావు, నువ్వు నిన్న ఏం మాట్లాడావు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనుకుంటూ ఇక శరణ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదు, నువ్వు శరణ్యను కొడితే నేను చచ్చిపోతా అనుకుంటూ ఇలా మాట్లాడగానే ఇక శరణ్య కూడా చాలా షాకింగ్గా అలానే చూస్తుంది. ఏంటి నిన్ననేమో సౌమ్యాన్ని కొట్టి ఈరోజు పెళ్లి చేసుకుంటా అంటున్నాడంటే అనుకుంటూ ఇక వెంటనే శరణ్య మాత్రం సౌమ్య జుట్టు పట్టుకొని పల్ల కొడుతుంది. ఏం చేస్తున్నావే నువ్వు, దర్శన్ని ఏం చేస్తున్నావు, నువ్వు మాయ చేసి దర్శన్ని మాయ చేస్తున్నావు అనుకుంటూ తనను గట్టిగా కొడుతుంది. నువ్వు ఇలా కాదే, దర్శన్ని ఏం చేస్తున్నావో చెప్పుతావా చేస్తావా అనుకుంటూ ఇక తను కత్తి పట్టుకొని నిల్చొని ఉంటుంది. ఏం లేదు, దర్శన్ నన్ను ఇష్టపడుతున్నాడు అంతే, ఆ మాత్రానికి నన్ను చేస్తున్నావేంటి, నన్ను ఎందుకు కొడుతున్నావు, దర్శన్ నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటూ ఇక సౌమ్య మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. లేదు, నిన్ను కొట్టాడు, అలాంటి వాడు నిన్ను పెళ్ళి ఎందుకు చేసుకుంటాడు అనుకుంటూ ఇక శరణ్య మాత్రం సౌమ్యను కొడుతుంది. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.